జై గురుదత్త. ఈరోజు భగవద్గీత క్విజ్లో క్వశ్చన్, తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అనే శ్లోకం ప్రకారం మనిషి ఎలా కర్మ చేయాలి? ఆప్షన్ ఏ, ఫలితంపై ఆసక్తితో పనిచేయాలి. ఆప్షన్ బి, ఆసక్తి లేకుండా ఎప్పుడూ కర్తవ్యాన్ని చేయాలి. ఆప్షన్ సి, పనిని పూర్తిగా విడిచిపెట్టాలి. ఆప్షన్ డి, ఇతరుల కోసం మాత్రమే పనిచేయాలి. మీకు సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నిన్నటి భగవద్గీత క్విజ్లో క్వశ్చన్, నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ఈ శ్లోకం ప్రకారం ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, ఎవరి మీద ఆధారపడని వాడు. జై గురుదత్త. అందరూ కరెక్ట్గా చెప్పారండి. ఇలాగే రోజు భగవద్గీత క్విజ్లో పాల్గొందాం, గీతా జ్ఞానం పెంచుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.